श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। ప్రాజ్యకామా జనపదాహ. పల్లెటూళ్ళు అంటే ఉట్టి ఊళ్ళని కాదు. ఊరు అంటే శం చతుష్పదే శం ద్విపదే అని సనాతన ధర్మం. ఎప్పుడూ మనుషులు బాగుండాలని కోరుకోరు, 4 కాళ్ళున్నవి కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి ఆవులు, దూడలు, పశువులు, మనుష్యులు అందరూ సంతోషంగా ఉన్నారట. ఇంత పచ్చిగడ్డి ఈ జనపకట్టలు ఇవన్నీ బాగా దొరుకుతాయేమో, ఆవులు ఇవన్నీ తిని బాగా పాలిస్తున్నాయిట. సంపన్న తరగోరసాహ, ఆవుల పాలు సమృద్ధిగా దొరుకుతున్నాయిట. విచరంతి మహీపాల యాత్రాస్థా విజిగీషవ. జైత్రయాత్ర చెయ్యడం కోసం రాజులందరూ కూడా ఆ ఋతువు చాలా అనుకూలంగా ఉంటుంది అని బయలుదేరుతున్నారు. ప్రకృత్యా హిమకోశాఢ్యో దూర సూర్యస్య సాంప్రతం యథార్థనామా సువ్యక్తం హిమవాన్ హిమవాంగిరి. సూర్యుడు బాగా దూరంగా జరిగి ఉంటాడు కాబట్టి హేమంత ఋతువులో హిమాలయ పర్వతములు కరిగి చుక్క నీటిని విడిచిపెట్టడం కూడా మానేసి గట్టిగా గడ్డకట్టేట. ఇప్పుడు వాటికి హిమాలయములు అన్న పేరు సార్థకమైందిట ఆ ఋతువు వల్ల. మిగిలిన ఋతువుల్లో ఉన్నా నీరు కారిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటాయి. కానీ ఆ ఋతువులో మాత్రం హిమాలయాలంటే గడ్డ కట్టి ఉంటాయి కాబట్టి ఆ ఋతువులో ఆ పర్వతాలకి, ఆ పర్వతాల పేరుకి శోభనివ్వడానికి ఆ ఋతువు బాగా పనికొచ్చింది అన్నారు మహర్షి. అంటే ఎంత చలిగా ఉంటుంది మీరు ఆలోచించండి. అత్యంత సుఖ సంచార మధ్యాహ్నే స్పర్శత సుఖాః దివసాః శుభగాదిత్యాః ఛాయా సలిల దుర్భగాః. ఆయన అంటారు అత్యంత సుఖ సంచారాః. తిరగడం అంటే బయట తిరగడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మహర్షి ఎంత గొప్పగా మాట్లాడతారో. అత్యంత సుఖ సంచార మధ్యాహ్నే స్పర్శత సుఖ. ఆ సూర్యకిరణములు తనకి తగిలితే చాలట పొంగిపోతున్నట్ట మధ్యాహ్నం వేళ ప్రజలందరూ. దివసాః శుభగాదిత్యాః ఛాయా సలిల దుర్భగాః. లోకులందరికీ 2 మాత్రం చాలా కష్టంగా ఉన్నాయిట. ఏమిటి? ఛాయ. ఎక్కడైనా నీడగా ఉంటే వాళ్ళు అందులోకి వెళ్ళటం లేదు. ఇప్పుడు ఇంత చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఛాయ సలిల, సలిలం అంటే నీళ్లు. నీళ్లు కూడా దుర్భగాహ, వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకని? నీళ్ళప్పుడు ఎవరు పోసుకుంటారని, నీళ్లు పోసుకోరు, నీళ్ళు ఎక్కువ తెచ్చుకోరు, నీళ్ళు ఎక్కువ వాడుకోరు. నీళ్లు చేపించి స్నానం చేయండి అన్నారు అనుకోండి, అయ్యి బాబా ఇప్పుడు ఏంటంటే బాబా స్నానం చల్లేసుకోవచ్చా అండి? 3 మాటలు అంటారు. తేలిగ్గా స్నానం చేసిన ఫలితం ఇవ్వడానికి మంత్రం ఏముంది అని అడుగుతాడు ప్రతివాడు హేమంత ఋతువులో. ఎందుకంటే అప్పుడు స్నానం చేయలేడు. ఇప్పుడు నదీ స్నానం చేయమన్నారు అనుకోండి, 4ంటికి వెడదామండి అంటే ఎందుకంటే 3:30కి వెళ్ళిపోదాం అంటాడు. అంటే చల్లగా ఉంటుంది, అప్పుడు తెల్లవారకట్ట స్నానం హాయిగా ఉంటుంది. ప్రతివాడు బయలుదేరుతాడు. హేమంత ఋతువులో ఎవడు వెళ్ళడం. నివృత్తాకాశ శయనాహ, ఎవ్వరుట బయట పడుకోవడం మానేసేస్తారు. అదే వేసవికాలం అయితే మేడ మీద మంచం అయ్యవాయ్ అక్కడ పడుకుంటానంటాడు. ఆ జాజి పందిరి వాసన వస్తుంటుంది, ఎంత బాగుంటుంది, హాయిగా పైన మేడ మీద పడుకుంటానంటాడు. ఇప్పుడు ఎవడు పిట్ట కూడా పైన పడుకున్నవాడు లేడు. పుష్యనీత హిమారుణాహ శీత వృద్ధతరాయామాహ త్రియామా యాంతి సాంప్రతం. మంచు విశేషంగా కురుస్తోందిట. చలిగాలులు విపరీతంగా ఒళ్ళు కొరికేస్తున్నాయా అన్నట్టుగా చలిగాలు లేస్తున్నాయి. రాత్రులు దీర్ఘములయ్యాయి, పగళ్ళు హ్రస్వములయ్యాయి. అంటే పగటి కాలము తక్కువ, రాత్రి కాలము ఎక్కువ. మంచు విపరీతంగా పడుతోంది.
వన్యప్రాణులు అంటే అరణ్యంలో ఉండేటటువంటి ప్రాణులు కూడా ఆ చలి దెబ్బ తట్టుకోలేక గుహల్లోంచి బయటికి రావట్లేదుట. కర్పూర పుష్పాకృతిభి శిరోభి పూర్ణతండులై శోభంతే కించిదానమ్రాహ శాలయ కనకప్రభ. బయటికి వచ్చి పంటల వంక చూస్తేట తలబరువు అంటారు చూసారా, అలా పచ్చటి కంకులు బాగా ధాన్యం పట్టి బరువెక్కిపోతే మొయ్యలేక వరి మొక్కలు ఇలా వంగిపోయి కంకులతో ఉన్నాయిట. ఖర్జూర పుష్పాలు ఏ రంగులో ఉంటాయో అలా పచ్చబంగారమా అన్నట్టుగా పొలాలన్నీ పసుపు రంగులోకి మారిపోయాట. సస్యకేదారాల అని ఆకుపచ్చగా ఉన్న పొలాలు పంట పండిన తర్వాత పసుపచ్చగా అయిపోతాయి, కంకులతో ఉన్నటువంటి పొలాలు. అవశ్యాయ నిపాతేన కించిత్ ప్రక్లిన్న శాద్వలాహ వనానాం శోభతే భూమి వినిష్ట తరుణాతపాహ. అంటే మంచు రాత్రి పడి ఆకుపచ్చటి గడ్డి మీద నీటి బిందువులు బిందువులుగా పేరుకుంటుంది. అది చూడడానికి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆకుపచ్చ గడ్డి చివర ముత్యాలు కాశాయా అన్నట్టుంటుంది. ఒక కవి అన్నాడు, ప్రాతర్వేళల మంచు చిన్కుగుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంకతానచలయై చిల్బొందు భూదేవికిన్ శీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్ అన్నాడు. శీతత్తు ప్రభుడు అంటే శీతాకాలము అనేటటువంటి ఋతువుకి అధిపతి. నా ప్రభావానికి వణకని వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగట్టే. అందరు ఉహుహూయ నివడక లోకముర్వీనాథ అని మహాభారతంలో అన్నట్టుగా లోకమంతా ఉహుహుహు అని వణుకుతోంది. వణకనిదంటూ ఎవరైనా ఉన్నారా నా ధాటికి అని అడిగట్ట. ఉన్నది మహాప్రభు, ఒక్క ఆవిడ మాత్రం వణకట్లేదన్నట్ట. ఎవరావిడ? ఆవిడ ఇంట్లో ఉండట్లేదు, బయటే ఉంటోంది, 6 బయలు పడుకుంటోంది. ఆవిడ బట్ట కట్టుకోదు. ఆవిడ మామూలుగా అలాగే బట్ట కట్టుకోదంటే నా ఉద్దేశంలో దుప్పటి కప్పుకోదు, కంబళి కప్పుకోదు, అలా హాయిగా 6 బయలు ఉంటుంది. కానీ ఆవిడ మీరింత ధాటిగా మంచు కురిపించినా ఆవిడ మాత్రం ఏమీ వణకట్లేదన్నట్ట. ఎవర్రా ఆవిడ? నిజంగా నా ధాటికి తట్టుకున్నదైతే నేను ముత్యాల రాసులు బహూకరిస్తానన్నట్ట శీతత్తు ప్రభు. ఎవరావిడ అంటే భూకాంత. భూమి వణకట్లేదుగా, భూకాంత వణకలేదన్నట్ట. ఓ నిజమే రోయ్, ఇస్తున్నాను ముత్యాలు, తీసుకెళ్లి బహూకరించండి అన్నట్ట. భూమి నల్వంకల భూకాంతకి ముత్యాలు బహూకరించినట్టుగా పచ్చగడ్డి యొక్క చివరి భాగంలో మంచు బిందువులు మెరుస్తున్నాయిట. ఋషంస్తు విమలం శీతం ఉదకం దిరద సుఖం అత్యంత తృషితో వన్య ప్రతిసంహరతేకరం. ఒక ఏనుగు కొంచెం నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి దాన్ని తినేసింది రాత్రి. అంటే దుంపలో తినేసింది అనుకోండి, దానికి దాహం వేసింది. మీరు రాత్రి నూనె పదార్థం ఎక్కువ తినేసి పడుకుంటే రాత్రి తెలివి వస్తుంది దాహం వేసి. కాబట్టి బాగా దాహం వేసింది. అది ఇప్పుడు నీళ్లు తాగుదామని తెల్లవారకట్ట 3:30-4 గంటలకి నది ఒడ్డుకు వచ్చింది. నది ఒడ్డుకు వచ్చింది ఇట నీళ్లు తాగాలి. నీళ్లు తాగాలంటే ఏం చేయాలి? నదీ ప్రవాహంలో తొండం పెట్టి జుర్రను లాగితే చాలా లోపలికి వెళ్ళిపోతుంది. అదిట వచ్చింది, దాహం వేస్తోందిట, నది మీద ఇలా పెడుతోందిట. తొండం నీటికి తగిలే సమయానికి మళ్ళీ ఇలా తీసేసి ఇలా ఆడిస్తోందిట. మళ్ళీ ఇలా పెడుతోందిట, ఇంకా తగులుతుందని మళ్ళీ తీసేసి ఇలా ఆడిస్తోందిట. ఎందుకని అంటే నీటిలో తొండం పెట్టలేక చలికి, దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగలేక నీటిలో తొండం కూడా పెట్టకుండా బయటే నిలబడిందిట ఏనుగు. అంత చలిగా ఉంది అప్పుడు. కాబట్టి ఎవ్వరూ అప్పుడు స్నానం చేస్తారని మీరు ఊహించడం కూడా కష్టం. అసలు మహర్షి ఏమి దర్శనం చేశారండి? ఆ ఋతువర్ణనం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకున్నారు. తర్వాత కాళిదాసాది కవులందరూ కూడా ఏతేహి సముపాసీన విహగా జలచారిణ నావగాహంతి సలిలం అప్రగల్భా ఇవాహనం. అక్కడ ఉండేటటువంటి ఇవాహవం పిరికి వాళ్ళైనటువంటి సైనికులు యుద్ధభూమి వంక చూసి యుద్ధభూమిలోకి వెళ్లకుండా, యుద్ధం చేయకుండా బయటే కూర్చుంటే ఎలా ఉంటుందో అలా జలపక్షులన్నీ కూడా నీళ్లల్లోకి వెళ్ళి నీటి మీద వాళ్తాయి. అదో చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో. హంసకారం డబాకీర్నాహవాపీ పద్మోత్పలాయుతాహ అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. ఆ నీటి పక్షులు ఉంటాయి. ఆ నీటి పక్షులు అలా నీటి మీద వాలినట్టే కూర్చుంటాయి చక్కగాను. కొంగలు కూడా నీటిలోనే కాలు మీద వేసి కూర్చుంటాయి. ఈ జలపక్షులన్నీ, వాటికి జలపక్షులని పేరు ఎందుకంటే నీటిలోకి వెళ్ళాలి. అవి ఏవి వెళ్ళలేట, అన్ని ఒడ్డున కూర్చున్నాయిట సమూహాలుగా. ఇవి ఎలా ఉందిట, ఎదురుగుండా ఉన్నటువంటి నది శత్రు సైన్యంలా ఉంటే అందులోకి వెళ్ళడానికి భయపడినటువంటి పిరికివాడు వెళ్లకుండా అవతల ఒడ్డున కూర్చున్నట్టు
జలపక్షులైన తాము జలంలోకి వెళ్లకుండా చలికి భయపడి యువతలు కూర్చున్నాయిట. అటువంటి స్థితిలో సరోవరాల వంక చూస్తే చక్కగాను పద్మాలు ఇలా అరవిరిసి ఉంటాయి. ఎంత అందంగా ఉంటుందో, ఎంత శోభస్కరంగా ఉంటుందో చూడగలిగితే ఆ దృశ్యం. అలా లేవుట సరోవరాలేవి. ఎందుకు లేవుట ఆ సమయంలో హేమంత ఋతువులు అంటే, జరా జర్జరితై పద్మై శీర్ణకేసర కర్ణికై నాలశేషై హిమధ్వస్తై నభాంతి కమలాకరా. మంచు చేత కొట్టబడి ఆ తామర పువ్వుల యొక్క రేకులన్నీ మంచు బరువుకి ఊడిపోయి ఒరిగిపోయాయి. తామర పూళ్ళు శుభ్రంగా మంచు చేత కొట్టబడి అవన్నీ కూడా నశించిపోయినట్టుగా శీర్ణములైపోయి, అంటే జర్జరములైపోయి అవి వంగిపోయి ఉన్నాయిట. కాబట్టి సరోవరాల వంక చూస్తే అందం లేదుట, అరవిరిసినటువంటి పద్మాలు ఎక్కడా లేవు. అలా ఉందిట ఆ హేమంత ఋతువు. అటువంటి హేమంత ఋతువులో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణుడు సహితుడై గోదావరి స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై, లక్ష్మణుడు వస్తున్నాడు అంటే మామూలుగా రాడు, రాముణ్ణి గురువుగా భావిస్తాడు. అందుకని జలపాత్ర పట్టుకుని వచ్చాడు వెనకాతల. సీతారాములు స్నానం చేశారు, లక్ష్మణమూర్తి కూడా స్నానం చేశారు. ఆ స్నానం చేసే ముందు భరతుడు కూడా అవసరం లేకపోయినా అంతఃపురంలో ఉండగలిగినటువంటి వాడైనా అలా ఉండకుండా జటలు కట్టుకుని నారచీరలు కట్టుకుని అన్నయ్య భూషయనం చేసి ఉంటాడు. భరతుడు కూడా ఇదే సమయానికి స్నానం చెయ్యడం కోసమని సరయూ నదికి వెడుతుంటాడు. రాజుగా సంతోషపడగలిగిన వాడు తనంత తానుగా నియమాన్ని విధించుకుని ఎంత కష్టపడుతున్నాడో అని లక్ష్మణుడు అన్నాడు. భర్త దశరథో యస్యాహ సాధుశ్చ భరతస్సుతః కథంను సాంబా కైకేయి తాదృశీ క్రూరశీలిని. దశరథ మహారాజు గారి భార్య అంత ఉత్తముడైన భరతుడికి తల్లి అయి ఆ కైకేయి అంత క్రూరాలు ఎలా అయిందన్నయ్యా అన్నాడు. అంటే రాముడు వెంటనే అన్నాడు, వద్దు ఆ మాట, కైకమ్మని దూషించినటువంటి మాట అనవసరం లక్ష్మణ. భరతుడి యొక్క గొప్పతనానికి సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పు, ఇంకా వింటాను అన్నాడు. తెల్లవారుజామున లేవగానే పవిత్రమైనటువంటి ఈశ్వర కార్యంలో మగ్నం అయ్యేటప్పుడు ఏ విరోధం ఉన్నా తల్లిదండ్రుల వరస ఉన్నవాళ్ళు, అన్నావదిలిన వరస ఉన్నవాళ్ళు, అక్క బావగారు, అత్తగారు, మామగారు, గురువులు, పెద్దలు, అటువంటి వారిని నింద చేసేటటువంటి మాటలతో ప్రారంభం చేయకూడదు రోజుని. ఇది చాలా దారుణమైనటువంటి స్థితి. అందుకే మనకి లోకంలో ఒక మర్యాద చెప్తారు, నిద్ర లేస్తుంటే నోటి వెంట రావలసిన మొట్టమొదటి ఉచ్చారణ ఏమిటో తెలుసా అండి? ప్రకటనంగా మీ నోటి వెంట ముందు రావలసిన మాట ఇంకొకటి ఉండకూడదు. ఉరే అని కానీ, ఏమేవో కాఫీ ఇచ్చేయి అని కానీ, లేకపోతే నేను వాకింగ్కి వెళ్ళిపోవాలి బూట్లు ఎక్కడున్నాయని కానీ అనకూడదు. మీరు నిద్రమంచం మించి లేవగానే మీ నోటి వెంట రావలసిన మొదటి మాట 3 పర్యాయాలు శ్రీహరి 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 అన్నారు. సంప్రదాయంలో ఎందులో ఉండండి, మీరు శ్రీహరి అంటూనే నిద్ర లేవాలి. శ్రీహరి అంటూ నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన స్థితికారుడు. కాబట్టి ఆ రోజు మీరు తెలివితో ఉన్నంతసేపు చేసినటువంటి పనులను ఆయన రక్షిస్తాడు, మీకు ప్రయోజనాత్మకం చేస్తాడు. లయకారుడు పరమేశ్వరుడు. లయకారుడు అన్న మాటకి చంపేసేవాడు అన్న అర్థం చెప్పి అనవసరంగా శివుడి విషయంలో అక్కర్లేని కోణాలు తీసి పాపం మూట కట్టుకోకూడదు. లయకారుడు అంటే ఆయన 3 రకాల లయం చేస్తాడు. స్వల్పకాలిక లయము, ప్రళయము అంటే స్వల్పకాలిక ప్రళయము అని ఒకటి ఉంది శాస్త్రంలో. ఒకటి స్వల్పకాలిక ప్రళయం, ఇంకొకటి ఆత్యంతిక ప్రళయం, ఒకటి మహాప్రళయం అని 3 చేస్తాడు పరమశివుడు. ఇప్పుడు సీతారాములు లక్ష్మణ సహితులై ఆ గోదావరి నదిలో స్నానం చేస్తే ఎలా ఉందోట తెలుసా అండి? మహర్షి అంటారు, వాళ్ళ ముగ్గురు స్నానం చేసి రావడాన్ని ధార్మిక నిష్టగా మీరు చూడండి. తెల్లవారుజామున అంత చలికాలంలో మృగాలు కూడా ముడుచుకు పడుకుంటే రాముడు మాత్రం ఒకానొకప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. నాయన సంధ్యావందనం చేయాలి, అది గుర్తుంది. అంత చలిలో కూడా తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేస్తాడు. చేసి వచ్చి దైవ కార్యాన్ని నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తాడు రామచంద్రమూర్తి. ఎంతటి ధార్మికుడు, ఎంతటి ధర్మాన్ని పట్టుకున్నవాడో మనకి చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్నానం చేసి వస్తున్నటువంటి రాముడు లక్ష్మణుడు సీతమ్మతో వస్తే ఎలా ఉన్నాడంటేట,
కృతాభిషేక సరరాజరామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్స నందీ భగవానివేశ. తెల్లవారుజామున హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండేటటువంటి మందాకినీ నదిలో స్నానం చేసి పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు నందీశ్వరుడితో కలిసి మందాకినీ నదిలోంచి హిమాలయ పర్వతాల మీద నడుస్తుంటే ఎలా ఉంటాడో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై అలా ఉన్నారు. కాబట్టి వాల్మీకి మహర్షికి ఆ రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణుడితో స్నానం చేసి వస్తుంటే నందీశ్వరుడు పార్వతీదేవితో స్నానం చేసి వస్తున్నటువంటి పరమశివుడు కనపడ్డాడు. నిజంగా అలా స్నానం చేసి వస్తున్నటువంటి నా తల్లిదండ్రులు ఒక్కసారి కళ్ళ ముందు కనబడ్డారనుకోండి, ఐశ్వర్యం కలుగుతుంది. తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రాతర్నమామి అని శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ దిగ్గస్తిభి కనక కుంభముఖావ సృష్ట సర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాదగృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు అమృత భాండములతో నీళ్లు పోస్తుంటే తడిసినటువంటి శరీరం ఉన్న లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఐశ్వర్యానికి కారకం అవుతుంది. పార్వతి ఒకరు లక్ష్మి ఒకరు కాదుగా, నేను ఇప్పుడేగా మీకు చెప్పింది. కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధు కన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాది దేవీత్వం గోలోకే రాధికాస్వయం రాసే రాసేశ్వరీత్వం చ అని ఆ తల్లి చెట్ట చివరికి వచ్చేటప్పటికి గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు ఆ తల్లి యొక్క స్వరూపమే, అమ్మవారి యొక్క స్వరూపమే. అంటే సహస్ర శీర్షవదన. ఇప్పుడు అమ్మవారిని ఎక్కడ చూస్తావు? లోపల ఉన్న శారదే ఇదిగో ఇక్కడ ఇన్ని ముఖాలతో ఉంది. ఇది మనకి వేదం నేర్పినటువంటి రహస్యం. అలా చూడడం నేర్చుకో అని అది వాల్మీకి మహర్షి రామాయణంలో మనకి ఉద్బోధ చేస్తారు. చక్కగా స్నానం చేశారు, అగ్నికార్యం చేశారు, సంధ్యావందనం చేశారు, ప్రాతకాల పూజ పూర్తి చేసుకున్నారు. ఎప్పుడు రాముడు ఎక్కడుంటే అక్కడికి మునులందరూ వస్తుంటారు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు ప్రొవెర్బ్లో. ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరై ఉంటారో అలాంటి పరిస్థితే నీకు కూడా ఉంటుంది ఇంట్లో కదండి. ఎప్పుడు సినిమాల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారంటే నీకు అదే పిచ్చి ఉందన్నమాట. నీ ఇంటికి ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళే వస్తుంటారు అంటే నువ్వు భగవద్భక్తుడు అనమాట. నువ్వు ఎటువంటి వాడో నీ ఇంటికి అటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో అదేగా చెప్తారు. ప్రతిరోజు భీష్మకుడు ఇంటికి భగవద్భక్తులు వచ్చి మాట్లాడబట్టి అది విన్నటువంటి రుక్మిణీదేవికి కృష్ణుని యందు ప్రీతి అంకురించింది. లేకపోతే ఎలా అంకురిస్తుంది? కాబట్టి ఇప్పుడు మునులందరూ వచ్చారు, వాళ్ళతో భగవత్ కథా ప్రసంగం చేస్తున్నారు. తథాసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. ఆయన కూర్చుని ఆ మహర్షులందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న సమయంలో ఎదురుచ్ఛయ అంటే దైవము యొక్క ఆజ్ఞ చేత, అంటే కథ మలుపు తిరగబోతోంది అని గుర్తు. మందర వచ్చినప్పుడు అన్నారు ఎదురుచ్ఛయ అన్నారు. మళ్ళీ ఇప్పుడు వస్తోంది ఒక ఆవిడ, మళ్ళీ ఎదురుచ్ఛయ అంటున్నారు. ఆవిడ వస్తూ ఉంటే అన్నారు అంటే మళ్ళీ కథ పెద్ద మలుపు వైపుకే అడుగేసేస్తోంది. ఇప్పుడు మొదలెట్టినటువంటి ఈ నిచ్చెన రామావతార ప్రయోజనం వైపుకి నడిచేస్తుంది. అందుకేగా ఋషులందరూ ముందు అరణ్యకాండలో అలా మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆవిడ సాతు శూర్పణఖానామ దశగ్రీవస్య రక్షతః భగినీ రామమాసాద్య దర్శత్రిదశోపమం సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ్యం జనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్ర ఉపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. శూర్పణక అలా చూసిందో లేదో కానీ బ్రహ్మగారి వరం అండి వాల్మీకి మహర్షికి. నువ్వు ఆచమనం చేసి కూర్చుని రామాయణ రచన మొదలు పెడితే రాక్షసులు కూడా ఎటువంటి మనస్సుతో చూశారో నీకది కనబడుతుంది అన్నారు. అందుకే శూర్పణక కూర్చున్న రాముణ్ణి ఎలా చూస్తోందో శ్లోకాలు అలాగే పడ్డాయి. ఆయన అలా కూర్చుంటే ఆవిడికి రాముని యొక్క
యొక్క ధార్మిక నిష్ట కన్నా ఆవిడికి ఏం కనపడిందో తెలుసా అండి? ఆయన అందం అటువంటిది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మహానుభావుడిది. వచ్చిన ఆవిడ సాతు శూర్పణకానామ దశగ్రీవస్య రక్షస, దశకంఠుని యొక్క చెల్లెలు, రావణాసురుని యొక్క చెల్లెలు. ఆమె భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం, దేవేంద్రుడు ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తున్నట్ట రామచంద్రమూర్తి. అలా కూర్చుని ఉంటే ఏమిటి కట్టుకున్నాడు? ఆయన ఏం పెద్ద పీతాంబరాలు అవి కట్టుకుని ఏం లేడు. జలజల రేహు రాజాను చతుర్బాహు సరసీరు హచ్చు విశాలవచ్చు జారు గదా శంఖ చక్రపద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంటలలవాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నట్టేం లేడైన. ఆయన నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని కూర్చుని ఉన్నాడు అక్కడ. అలా కూర్చున్నా ఆయన అందం ఎలా ఉందో తెలుసా? దేవేంద్రుడు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట. ఆ తేజస్ అలా ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.